రిక్వైర్మెంట్స్ ఫర్ వాట్సాప్ బిజినెస్ ఏపీఐ. సో ఇక్కడ వచ్చేసి టోటల్ 5 రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఫేస్బుక్. ఎందుకు ఫేస్బుక్ అకౌంట్ అని అంటే వాట్సాప్ వచ్చేసి ఫేస్బుక్ ఓన్ కంపెనీ. సో ఏది జరిగినా ఫేస్బుక్ త్రూ జరుగుతుంది అండ్ నంబర్ కూడా కనెక్ట్ అయ్యేది ఫేస్బుక్ బ్యాక్ ఎండ్ లోనే అవుతుంది. సో ఇక్కడ ఫేస్బుక్ అకౌంట్ ఒకటైతే మ్యాండేటరీ కావాలి. సో ఈ ఫేస్బుక్ అకౌంట్ లో మేము ఏం చేస్తాము అంటే ఒక బిజినెస్ మేనేజర్ క్రియేట్ చేస్తాము. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ బిజినెస్ మేనేజర్ ఉందంటే ఇట్స్ బెటర్, లేదు అనుకుంటే మేము క్రియేట్ చేసి దాన్ని వెరిఫై చేస్తాం. సెకండ్ వచ్చేసి మీ దగ్గర ల్యాండింగ్ పేజ్ అయిన ఉండాలి ఆర్ వెబ్సైట్ అయిన ఉండాలి. ఎందుకు అని అంటే ఫేస్బుక్ ఫిజికల్ లొకేషన్కి వచ్చేసి చెక్ చేయదు. సో దానికోసం మీకు ఒక వెబ్సైట్ ఉండాలి. సో వెబ్సైట్ లో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ప్రైవసీ పాలసీ ఉండాలి. థర్డ్ వచ్చేసి ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి వెరిఫికేషన్ చాలా ఈజీ అవుతుంది. వెరిఫైడ్ లేకపోతే ఏమవుతుందంటే నంబర్ లిమిట్ తగ్గుతుంది, 250 పర్ డే మెసేజింగ్ లిమిట్ వస్తుంది, ఆర్ ఎల్స్ మీ నేమ్ ఏదైతే ఉందో అది అప్రూవ్ కాదు. ఎవరికి మెసేజ్ వెళ్ళినా అన్నోన్ నంబర్ త్రూ వెళ్తుంది. వెరిఫైడ్ ఉంది అనుకోండి నేమ్ తో వెళ్తుంది. ఫోర్త్ వచ్చేసి ఫోన్ నంబర్. ఈ ఫోన్ నంబర్ ఓల్డ్ ఉంది అనుకోండి వాట్సాప్ నుండి డిలీట్ చేయాలి. డిలీట్ ఇన్ ద సెన్స్ సెట్టింగ్స్కి వెళ్ళి డిలీట్ చేయాలి, అన్ఇన్స్టాల్ చేయొద్దు. ఆర్ న్యూ నంబర్ ఉంది అనుకోండి న్యూ నంబర్కి డైరెక్ట్ కనెక్ట్ చేయొచ్చు. ఫిఫ్త్ వచ్చేసి మా ఐపీఐ ప్లాట్ఫామ్ యూజ్ చేయాలి. సో ఈ ఐపీఐ ప్లాట్ఫామ్ కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ అండ్ ఈ ఐపీఐ డెమో ఆల్రెడీ మేము వీడియో చేసి పెట్టాము. ఇఫ్ మీరు కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే వీ విల్ ప్రొవైడ్ యూ ద డెమో వీడియో. థ్యాంక్ యూ.